సో మనం ప్రీవియస్ క్లాస్ లో కే మ్యాప్స్ గురించి డిస్కస్ చేసామమ్మా. సో కే మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, సో అలానే 2 వేరియబుల్ 3 వేరియబుల్ అండ్ 4 వేరియబుల్ కే మ్యాప్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా డ్రా చేయాలి అనేది డిస్కస్ చేసాము. సో ఎస్ఓబి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఈచ్ in K-map, each square or each cell is called min term or product term. సో ఎస్ఓపి ఇచ్చినప్పుడు ప్రతి సెల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మిన్ టర్మ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఇన్ పిఓఎస్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద సమ్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ మ్యాక్స్ టర్మ్. ఇన్ కే మ్యాప్ ఎస్ఓపిస్ అంటే మిన్ టర్మ్స్ ఆర్ ప్లేస్డ్ యాజ్ 1 అంటే మిన్ టర్మ్స్ ని మనము 1 గా రిప్రజెంట్ చేస్తాము కే మ్యాప్ లో. సో అలానే మ్యాక్స్ టర్మ్స్ అయితే 0 గా ప్లేస్ చేస్తాము కే మ్యాప్ లో. ఓకే, సో మనం కే మ్యాప్ కి ఎందుకు వెళ్తున్నాము, మనకి ఇఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, సో ఏమవుతుంది లెందీ ఎక్స్ప్రెషన్ కనుక ఇస్తే సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్లై ద లాస్ అండ్ థీరమ్స్. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా వీ కెన్ మినిమైజ్ ద గివెన్ బూలియన్ ఫంక్షన్. దట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ కే మ్యాప్. That graphical representation is called K-map. So actually it is manual procedure. So we know that the K-map only applicable up to 6 variables. Okay, so K-map అనేది only 6 variables వరకు మాత్రమే valid. సో మనము 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ n వేరియబుల్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్ వీ హ్యావ్. ఫర్ n వేరియబుల్స్ వీ హ్యావ్ 2 power n సెల్స్ ఆర్ స్క్వేర్స్. సో 2 వేరియబుల్ అయితే 4 సెల్స్ ఉంటాయి, 3 వేరియబుల్ అయితే 8 సెల్స్ ఉంటాయి, 4 వేరియబుల్ అయితే 16 సెల్స్ ఉంటాయి. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ ఎస్ఓపి ఆర్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్, సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ హౌ మెనీ సెల్స్ వీ హ్యావ్, ఫర్ n వేరియబుల్ వీ హ్యావ్ 2 power n సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్. మనకి ఇచ్చింది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ అయితే దాన్ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము రిప్రజెంటేషన్, అండ్ పిఓఎస్ కనుక అయితే 0 గా రిప్రజెంట్ చేస్తాము కే మ్యాప్ లో. ఓకే, సో ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము 2 వేరియబుల్ కే మ్యాప్ 3 వేరియబుల్ కే మ్యాప్ మీద. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కే మ్యాప్. ఇదేంటి కే మ్యాప్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో హౌ మెనీ వేరియబుల్స్ హియర్ వి ఆర్ టేకింగ్ 2 వేరియబుల్స్. So for 2 variables, how many possible combinations or cells or square boxes we have? 2 power 2 possible combinations means 2 power 2 square boxes. That means 4 squares or 4 square cells. సో 2 వేరియబుల్ కాబట్టి వీ హ్యావ్ టు అజ్యూమ్ either A or B, XY ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఏబిగా తీసుకున్నాము. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే రో అండ్ కాలమ్ గా ఉంటుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో హారిజాంటల్ గా ఉన్న వాటిని రో అంటాము, వర్టికల్ గా ఉన్న వాటిని కాలమ్ అంటాము. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ ద వేరియబుల్స్ ఈక్వల్లీ. యూ హ్యావ్ టు స్ప్లిట్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ స్ప్లిట్ ఈక్వల్లీ. 3 వేరియబుల్స్ ఉంటే ఒక సైడ్ 1 వేరియబుల్ వస్తుంది, ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ వస్తాయి. Okay, so here we are taking A and here we are taking B. So for A we have how many possible combinations? It may be either 0 or 1. సో ఏ కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 rows ఉంటాయి. అలానే బి అనేది సింగిల్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. సో రోస్ 2 కాలమ్స్ 2, సో టోటల్లీ we have 4 square boxes. Okay, so in each cell we have to represent the row and column. So what is row value here? 0. What is column value here? 0. So this this cell corresponding to 0 0 0 0. So 0 0 means what is the equivalent decimal representation? 0. In similar way 0 1 ante 1, 1 0 ante 2, 1 1 ante 3. Okay, so if you want to represent the given SOP expression, sum of product expression in this K-map, you have to consider 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. సో 0 అంటే కాంప్లిమెంట్ తీసుకుంటాము SOP లో, 1 అంటే అన్కాంప్లిమెంట్ తీసుకుంటాము. సో హియర్ యూ కెన్ రైట్ A bar B bar product term in this cell. ఇక్కడ ఏం రాయొచ్చు, A bar B bar అనే ఒక ప్రొడక్ట్ టర్మ్ ని ఈ సెల్ లో మనం రాయొచ్చు.
ఓకే, సో ప్రొడక్ట్ టర్మ్స్ ఏమంటాం మనము? మిన్ టర్మ్స్ అంటాము. మిన్ టర్మ్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ టర్మ్. ఇట్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎయిదర్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఆర్ ఇన్ కాంప్లిమెంటెడ్ ఫార్మ్. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ప్రొడక్ట్ టర్మ్స్. ఎస్ఓపి అయితే ఇక్కడ ఈచ్ సెల్ లో మనకి ఏముంటుంది? ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి. అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బార్ బి, అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బి బార్, అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బి అని రాయాలి. ఓకే, సో ఇది టూ వేరియబుల్ కే మ్యాప్. సో అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ టూ వేరియబుల్ కే మ్యాప్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ adjacencies ఫర్ ద ఈచ్ సెల్? సో వీ హ్యావ్ ద maximum నెంబర్ ఆఫ్ adjacencies ఆర్ 2. మాక్సిమం నెంబర్ ఆఫ్ adjacencies ఎన్ని ఉంటాయి? టూ వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి ప్రతి సెల్ కి మాక్సిమం నెంబర్ ఆఫ్ adjacencies 2 ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఇట్ విల్ వ్యారీ, బట్ దట్ ఈస్ లెస్ దాన్ 2. ఓకే, సో ఇక్కడ 0 అని గనక మనం తీసుకున్నట్లయితే 0 కి adjacent గా ఏమేమి ఉంది? 1 adjacent, 0 కి 2 adjacent. ఓకే, సో టోటల్ గా ఎన్ని adjacencies ఉన్నాయి? 2 adjacencies ఉన్నాయి. సో యూ కెన్ కన్సిడర్ ఎనీ స్క్వేర్ హియర్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ adjacencies here? 2. The number of adjacencies are 2. సో ఇది టూ వేరియబుల్ కే మ్యాప్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము మనం ఎలా సింప్లిఫై చేస్తాము అనేది. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎమ్ ఆఫ్ 0,1 ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు. అండ్ మినిమైజ్ ద గివెన్ ఫంక్షన్ యూజింగ్ కే మ్యాప్. టూ వేరియబుల్ కే మ్యాప్ అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు కదా. సో టూ వేరియబుల్ కే మ్యాప్ అనగానే ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇలా డ్రా చేసేసేయండి. టూ వేరియబుల్ అన్నాడు కాబట్టి అది ఎస్ఓపినా పిఓఎస్ అని పక్కన పెడితే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టూ వేరియబుల్ కే మ్యాప్, అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ద డెసిమల్ నెంబర్స్ ఇన్ ఈచ్ సెల్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ప్రతి సెల్లులో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ టూ వేరియబుల్ అనగానే దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయాలి. అండ్ దెన్ ఇక్కడ ఏమన్నా, అండ్ దెన్ నెక్స్ట్ ఈచ్ సెల్ యూ హ్యావ్ టు రైట్ ద డెసిమల్ నెంబర్స్, కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ఈచ్ సెల్. అండ్ ఆఫ్టర్ దాట్ సి హియర్ మనకి ఏమి ఇచ్చారు? సమ్మేషన్ ఎమ్ ఆఫ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినవి ఏంటి? మిన్ టర్మ్స్. ఇక్కడ ఇచ్చినవి ఏంటి? మిన్ టర్మ్స్. సో మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము? మిన్ టర్మ్స్ ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు, 1 ఇచ్చారు. సో మిన్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము? 1 గా ప్లేస్ చేస్తాము. 0 దగ్గర 1 దగ్గర జస్ట్ 1 అని ప్లేస్ చేయండి. మిన్ టర్మ్స్ అయితే కే మ్యాప్ లో ఇలా ఉంటుంది రిప్రజెంటేషన్ 1 గా. ఓకే, సో ఇక్కడ ఏ మిన్ టర్మ్స్ ఇచ్చారు? 0,1 అని ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ప్లేస్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ లో ఇక్కడ ఏమైనా వేరియబుల్స్ మెన్షన్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు చూస్ ఎక్స్ హియర్ అండ్ యూ హ్యావ్ టు చూస్ వై హియర్. ఓకే, సో ఎక్స్ కామా వై ఇచ్చారు అని అజ్యూమ్ చేసుకుందాము, ఏ కామా బి కాకుండా. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఎక్స్ వై లైక్ దిస్. ఓకే, సో ఇదేంటి మనకి 0, ఇదేంటి మనకి 1, అండ్ ఇదేంటి 0, ఇదేంటి 1. అండ్ ఆఫ్టర్ దట్ సో 0 అంటే యూ కెన్ రైట్ హియర్ ఎక్స్ బార్. సో మనకి ఇచ్చింది మిన్ టర్మ్స్ కాబట్టి, ఎస్ఓపి కాబట్టి, సో ఏమవుతుంది? 0 is the complement of a variable, 1 is the uncomplement of a variable. And here also you have to write y bar, and here you have to write y. ఓకే, సో ఇలా రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమో టూ వేరియబుల్ కే మ్యాప్ అని ఇవ్వగానే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఈచ్ సెల్లో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఇచ్చారో వాటిని ఇలా రిప్రజెంట్ చేసుకున్నాము. అండ్ ఫంక్షన్ లో ఏమేమి మిన్ టర్మ్స్ ఇచ్చారు? 0, 1 2 మాత్రమే ఇచ్చారు. వీటిని యూజ్ చేసి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాయాలి అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ కాబట్టి మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్, మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. సో డైరెక్ట్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇక్కడ.
సో ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రైట్ ద number of adjacencies for the each cell, each given minterm you have to write the number of adjacencies. సో ఇక్కడ చూడండి 0 అనే మింటర్మ్ ఇచ్చారు కదా, 0. ఈ 0కి ఎన్ని అడ్జసెంట్ ఉన్నాయో చూడండి. 0కి యాక్చువల్లీ 1 ఈజ్ అడ్జసెంట్, ఫర్ 0 2 ఈజ్ అడ్జసెంట్. బట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 2 అనే మింటర్మ్ ఉందా, లేదు. కాబట్టి 0కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రైట్ సైడ్. ఫర్ 0 మింటర్మ్, for 0 minterm, how many number of adjacencies here? Only one number of adjacency. అలానే 1 అని తీసుకుందాం, 1 అనే మింటర్మ్ తీసుకుందాం. ఈ 1 అనే మింటర్మ్ కి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయి? ఫర్ మింటర్మ్ 1 we have 3 adjacent and 0 adjacent. బట్ 3 దగ్గర ఏమన్నా మింటర్మ్ ఇచ్చారా మనకి ప్రాబ్లంలో? ఇవ్వలేదు. కాబట్టి ఈ 1 కి ఏది అడ్జసెంట్? 0 అడ్జసెంట్. ఒకటే ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 1. హౌ మెనీ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఫర్ మింటర్మ్ 1? ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీ. అండ్ ఫర్ 0 ఆల్సో మనకి అడ్జసెన్సీస్ ఏమున్నాయి? 1 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో మినిమైజ్ చేయాలి అంటే ఫర్ ఈచ్ మింటర్మ్ యూ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్. ఓకే, సో ప్రతి మింటర్మ్ కి ఎన్ని ఉన్నాయో అడ్జసెన్సీస్ రాయాలి. ఆఫ్టర్ దట్ లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఆఫ్టర్ దట్ లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ. లీస్ట్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి మీరు ఆల్టర్నేట్ గా ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో K-MAP లో మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అంటే బై గ్రూపింగ్ ద adjacent minterms. So we can get the minimized expression by grouping the adjacent minterms. So this grouping can be done either horizontally or vertically, but not diagonally. ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము? హారిజాంటల్ గా చేస్తాము, లేదంటే వర్టికల్ గా చేస్తాము. సో ఈ గ్రూపింగ్ హారిజాంటల్ గా చేసినప్పుడు లేదా వర్టికల్ గా చేసినప్పుడు, సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ గ్రూప్? ఇట్ మే బి ఎయిదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్. రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్. సో ఈ స్టెప్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి. K-MAP ఇచ్చి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన మింటర్మ్స్ ని K-MAP లో వన్స్ గా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఈచ్ మింటర్మ్ కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి. రాసిన తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని గ్రూపింగ్ చేస్తాము. ఇక్కడ గ్రూపింగ్ అనేది మెయిన్. ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము అంటే దిస్ గ్రూపింగ్ షుడ్ బి డన్ ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ. హారిజాంటల్ గా అయినా చేయాలి గ్రూపింగ్, లేదంటే వర్టికల్ గా అయినా చేయాలి, బట్ నాట్ డయాగ్నల్లీ. డయాగ్నల్ గా గ్రూపింగ్ చేయకూడదు ఇష్టం వచ్చినట్టు. అలానే వీ క్యాన్ గ్రూప్ ద నెంబర్స్ ఆల్వేస్ 2 powers. 2 powers అంటే సో ఇలా రాయండి, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 and so on. సో ఇలా గ్రూప్ చేస్తాం. 2 power 0 అంటే ఏంటి? 1 అంటే దీనికి పక్కన ఏమీ అడ్జసెంట్ గా లేకుండా సింగిల్ గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని యాస్టీస్ గా రాసేస్తాం. అండ్ నెక్స్ట్ గ్రూపింగ్ ఎలా చేస్తాము? 2 నెంబర్స్ ని చేయొచ్చు, పక్క పక్కన ఉన్న రెండింటిని చేయొచ్చు. అంటే వి కెన్ ఫార్మ్ ద పెయిర్. రెండింటిని గ్రూప్ చేస్తున్నాము అంటే వి కెన్ ఫార్మ్ ద పెయిర్. అండ్ 2 power 2 అంటే 4ని గ్రూప్ చేయొచ్చు, అంటే క్వాడ్ అంటాము. సో గ్రూపింగ్ అంటే క్వాడ్ చేయొచ్చు. 2 power 3 ఆక్టేట్ చేయొచ్చు, ఆక్టేట్ అంటే 8. అలానే 2 power 4 16 చేయొచ్చు. సో ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము? ఇష్టం వచ్చినట్లు కాకుండా ఆల్వేస్ పెయిర్ కానీ, క్వాడ్ కానీ, ఆక్టేట్ కానీ, 16 కానీ అలా ఆల్వేస్ 2 powers ఉండాలి మనం గ్రూప్ చేసే టర్మ్స్ అనేవి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మనం 0 కానీ 1 కానీ గ్రూపింగ్ సంబంధించి ఇదమ్మా. సో ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నదానికి ఫస్ట్ ప్రయారిటీ అంటున్నాం కదా.
ఇక్కడ లీస్ట్ ఎడ్జెసెన్సీ అంటూ ఏమీ లేవు, రెండిటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీ ఉన్నాయి కాబట్టి సో యూ హ్యావ్ టు చూస్ వన్ మిన్ టర్మ్. సో 0 తీసుకుందాం. ఏం తీసుకుందాము? 0. సో ఈ 0 దగ్గర మనం ప్లేస్ చేసి ఈ 0 దగ్గర ప్లేస్ చేసి ఈ 0తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు గ్రూప్, మాక్సిమం గ్రూప్ ఎన్ని చేయొచ్చు. ఇప్పుడు ఈ 0తో నాకు 16 చేయటానికి ఉందా? అసలు ఇక్కడ 16 సెల్సే లేవు. సో వి కాన్ డూ 16. ఇన్ సిమిలర్ వే వి క్యాన్ డూ 8. సో 8 చేయడానికి ఉందా? లేదు. అండ్ 4 చేయడానికి ఇక్కడ మనకి మిన్ టర్మ్స్ ఉన్నాయా? 2 అను 3 దగ్గర లేవు. సో వీ కెనాట్ డూ క్వాడ్ ఆల్సో. క్వాడ్ చేయగలమా బై యూజింగ్ దిస్ 0? నో, వీ కెనాట్ డూ 4 ఆర్ క్వాడ్. ఎందుకు? 2 దగ్గర మింటం లేదు, 3 దగ్గర మింటం లేదు. ఫర్ 0 మనకు ఉన్నదేంటి? ఓన్లీ 1 మాత్రమే అడ్జసెంట్ గా ఉంది. సో వీ కెన్ ఫార్మ్ ద పెయిర్. వీ కెన్ ఫార్మ్ ద పెయిర్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, గ్రూపింగ్ మనం ఎలా చేయొచ్చు? హారిజాంటల్ గా చేయొచ్చు, వర్టికల్ గా చేయొచ్చు. అండ్ గ్రూపింగ్ అనేది మనం చేసినప్పుడు దాని యొక్క షేప్ అనేది ఎలా ఉండాలి? ఐదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్, ఐదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హారిజాంటల్ గా గ్రూప్ చేసాము, వర్టికల్ గా చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఇక్కడ గ్రూపింగ్ అనేది ఎలా చేసాం? మనము హారిజాంటల్ గా చేసాం. ఓకే, సో ఇప్పుడు 0ని తీసుకుంటే 0తో మాక్సిమం మనం పెయిర్ మాత్రమే చేయగలిగాం. 0తో మనం మాక్సిమం పెయిర్ మాత్రమే చేయగలిగాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 1. ఇప్పుడు చూడండి, 0తో మనం గ్రూప్ చేసినప్పుడు 1 కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది కదా. అండ్ 1తో ఏమన్నా మాక్సిమం 4 చేయడానికి ఉందా? మనకి పాసిబిలిటీ లేదు. 1తో కూడా మనం ఏం చేయొచ్చు? పెయిర్ మాత్రమే చేయొచ్చు. ఆ పెయిర్ కూడా ఏంటి? 1, 0నే, ఇంకే పాసిబిలిటీ లేదు. సో 1తో కూడా మనము 0ని మాత్రమే పెయిర్ చేయగలము. సో ఇంకా దేర్ ఇస్ నో అదర్ పాసిబిలిటీ ఫర్ ద క్వాడ్, ఆక్టేట్ ఆర్ 16. ఓకే, సో గ్రూపింగ్ చేసాము. డిపెండింగ్ ఆన్ ద adjacencies we can form the group. Okay, so after that you have to write the expression. You have to write the expression. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మిన్ టర్మ్స్ ని మనం K-map లో 1 గా ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చినవి మిన్ టర్మ్స్, వీటిని 1 గా ప్లేస్ చేస్తున్నాము. సో ఫర్ ఈచ్ గ్రూప్ వి కెన్ అబ్టైన్ ద ప్రొడక్ట్ టర్మ్. ఇక్కడ మనము చేసిన ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ఎందుకు? మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేది ప్రొడక్ట్ టర్మ్, మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేది సమ్ టర్మ్. ఓకే, సో ఇక్కడ మనం మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసాం కాబట్టి మనకు వచ్చే టర్మ్ ఏంటి? ఇక్కడ ప్రొడక్ట్ టర్మ్. అండ్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్స్, అండ్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్స్. సి హియర్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది 0 కదా. సో ఇక్కడ ఏముంటాయి మనకి? 0, 0 ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ లో రాయాలి కాబట్టి 0, 0 అంటే యూ కెన్ రైట్ హియర్ x బార్ y బార్. అండ్ ఇక్కడ ఏంటి? 1 కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనము? x బార్ y. 0, 1 కదా. ఓకే, సో ఈ రెండు మీన్ టర్మ్స్ ని మనము గ్రూప్ చేసాము కాబట్టి వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఇన్ దీస్ 2? కామన్ ఉన్నది ఏంటి మనకి? ఇక్కడ x బార్ మాత్రమే ఉంది. సో యూ హ్యావ్ టు రైట్ ద కామన్ టర్మ్ హియర్. ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఒక టర్మ్ మాత్రమే వస్తుంది. 2 గ్రూపులు ఉంటే 2 ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి. ఓకే, సో వాట్ వి గెట్ హియర్ ఈజ్ x బార్. సో ఇక్కడ చూడండి, AB తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది? A బార్ వచ్చింది. అండ్ XY తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి? x బార్ వచ్చింది. ఏమొచ్చింది? x బార్. ఓకే, సో దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ప్రొసీజర్ బై యూజింగ్ K-map. 2 వేరియబుల్ అయినా, 3 వేరియబుల్ అయినా, 4 వేరియబుల్ అయినా ప్రొసీజర్ అనేది సేమ్. ఓకే, so what are the steps? So first you have to draw the graphical representation, that is depending on the number of variables. 2 వేరియబుల్ ఇస్తే 2 వేరియబుల్ కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయండి. 3 ఇస్తే 3 వేరియబుల్ కి డ్రా చేయండి. 4 ఇస్తే 4 వేరియబుల్ కి డ్రా చేయండి. So after that you have to write the decimal numbers in each cell. So each cell లో మనకి కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయాలి. That is next step. And after that you have to place the given min terms in the K-map.
or you have to place the given max terms in K map. So if the given terms are min terms, so వాటిని మనము K map లో ఎలా ప్లేస్ చేస్తాము, వన్స్ గా ప్లేస్ చేస్తాము. అదే max terms కనుక ఇస్తే వాటిని ఎలా ప్లేస్ చేస్తాము, జీరోస్ గా ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ min terms ఇచ్చారు కాబట్టి you have to place them as 1 in K map. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ adjacencies ఫర్ ద ఈచ్ min term. సో ప్రతి min term కి మీరు నెంబర్ ఆఫ్ adjacencies రాయాలి. అండ్ ఆఫ్టర్ దట్ చూస్ ద min term having the number of adjacencies are less. సో లీస్ట్ adjacency నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ చూస్ చేసుకుంటాము. బై యూజింగ్ దట్ నెంబర్ యూ కెన్ ఫార్మ్ ద గ్రూప్ దట్ మే బి either pair or quad or octet or 16. ఓకే, సో మనం వీటిని ఇలా గ్రూప్ చేస్తాము. గ్రూప్ చేసిన తర్వాత దట్ గ్రూపింగ్ షుడ్ బి డన్ either horizontally or vertically but not diagonally. సో గ్రూపింగ్ ఎలా చేయొచ్చు, హారిజాంటల్ గా అయినా చేయొచ్చు, వర్టికల్ గా అయినా చేయొచ్చు, డయాగ్నల్ గా మాత్రం చేయకూడదు. అని గ్రూప్ చేసినప్పుడు షేప్ అనేది స్క్వేర్ అయినా ఉండాలి, రెక్టాంగులర్ అయినా ఉండాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇఫ్ మనం ఇక్కడ వన్స్ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చే టర్మ్ ఈచ్ టర్మ్ ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏమవుతుంది, ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది. ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది. అదే జీరోస్ కనుక ప్లేస్ చేస్తే వాట్ వి విల్ గెట్ హియర్ ఈజ్ మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాము. సో ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి, 0 and 2. సో 2 వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ 2 వేరియబుల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయండి. 2 వేరియబుల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో డ్రా చేసిన తర్వాత ఈచ్ సెల్లో మనము డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. తర్వాత ఈచ్ సెల్లో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ని K మ్యాప్ లో 1 గా ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 0 and 2 ఇచ్చారు కాబట్టి 0 and 2 గా ప్లేస్ చేసాము. అండ్ ఇక్కడ వేరియబుల్స్ ఏబి మెన్షన్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ బార్ ఏ అండ్ బి బార్ బి హియర్. ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ కాబట్టి ఫర్ మిన్ టర్మ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ టర్మ్. ప్రొడక్ట్ టర్మ్ అంటే సో 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. సో మిన్ టర్మ్స్ ని మనం K మ్యాప్ లో 1 గా ప్లేస్ చేసాము. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ adjacencies ఫర్ ద ఈచ్ మిన్ టర్మ్. సో ఇక్కడ 0 అని ఉంది కాబట్టి 0 కి adjacent గా ఏముంది, 2 మాత్రమే ఉంది. ఇక్కడ 1 దగ్గర ఏమైనా మిన్ టర్మ్ ఉందా, లేదు. సో 0 కి నెంబర్ ఆఫ్ adjacencies ఏంటి, 1. అలానే 2 తీసుకుందాం, 2 కి నెంబర్ ఆఫ్ adjacencies ఏంటి, 1. సో దీంట్లో లీస్ట్ adjacency ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో లీస్ట్ adjacency నెంబర్ ఏంటి మనకి, లీస్ట్ adjacency నెంబర్ ఇక్కడ చూడండి. లీస్ట్ adjacent నెంబర్ అంటే రెండిటికి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, either 0 or 2. సో 0 కనుక చూస్ చేసుకున్నాం అనుకోండి, 0 తో మాక్సిమం ఎన్ని గ్రూప్ చేయొచ్చు, 16 చేయడానికి ఉందా, లేదు. ఆక్టేట్ చేయడానికి ఉందా, లేదు. 4 చేయడానికి ఉందా, లేదు. ఇక్కడ ఏమైనా వన్స్ ఉన్నాయా, లేదు. అండ్ 2 మాత్రమే చేయగలము, దాన్ని మనం పెయిర్ అంటాము. సో వీ కెన్ గ్రూప్ 0 and 2. అండ్ 2 తీసుకుంటే 2ను కూడా 0తో మాత్రమే చేయగలము, మాక్సిమం పాసిబిలిటీ ఇంకేమీ లేదు. సో ఈ రెండు మనకి ఏమవుతాయి, పెయిర్ లాగా ఫామ్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్ ఆర్ కామన్ టర్మ్. సో ఈ బాక్స్ లో ఏముంటుంది మనకి, ఏ బార్ బి బార్ ఉంటుంది. అండ్ ఈ బాక్స్ లో ఏముంది మనకి, ఏ బి బార్ ఉంది. సో వాట్ ఈస్ కామన్ ఇన్ దీస్ టూ, బి బార్ ఈస్ కామన్. సో యూ హ్యావ్ టు రైట్ బి బార్. సో హారిజాంటల్ గా ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. వర్టికల్ గా వచ్చేసరికి రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి, బి బార్. సో యూ హ్యావ్ టు రైట్ బి బార్ హియర్. ఏం రాస్తాం ఇక్కడ, బి బార్ రాస్తాం. ఓకే, సో అలానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. 1,3 తీసుకున్నాము అంటే ఇలా తీసుకున్నాము గ్రూపింగ్. సో ఇక్కడ మనకి బి వస్తుంది. అలా కాకుండా 4 తీసుకున్నాము, ఒకసారి చూద్దాము. 4 తీసుకున్నాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది, సమ్మేషన్ ఎమ్ ఆఫ్ 0, 1, 2, 3. సో ఇక్కడ అన్నిట్లోనూ మనము ప్లేస్ చేయాలి మిన్ టర్మ్ ని. ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ సెల్ కి మనము నెంబర్ ఆఫ్ adjacencies రాయాలి. సో ఇప్పుడు 0 తీసుకున్నాం, 0కి ఎన్ని ఉన్నాయి adjacent గా, 2 ఉన్నాయి. 1 తీసుకున్నాము, 2 ఉన్నాయి.
ఓకే 2 తీసుకున్నాం 0 adjacent 3 adjacent అలా ప్రతి నెంబర్ కి మనము నెంబర్ ఆఫ్ adjacencies రాస్తాము. రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ లీస్ట్ ఎడ్జసెన్సీ ఏమీ లేదు, అన్నిటికీ ఈక్వల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్. కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా ఏ మినిటమ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 0 తీసుకుంటే 0తో మాక్సిమం 16 చేయడానికి ఉందా? లేదు. ఆక్టేట్ చేయడానికి ఉందా? లేదు. క్వాడ్ చేయగలమా అంటే నాలుగిటిని గ్రూప్ చేయగలమా? ఎస్, వీ కెన్ ఫార్మ్ quad. We can form quad. సో ఇక్కడ మనం హారిజాంటల్ గా ఆర్ వర్టికల్ గా ఎట్లయినా చేయొచ్చు అంటున్నాము. అండ్ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు షేప్ అనేది మనకి ఎలా ఉండాలి? రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఉండాలి. సో మనకి ఇక్కడ స్క్వేర్ వచ్చింది షేప్. ఈ నాలుగిటిని గ్రూప్ చేసాం. గ్రూప్ చేసిన తర్వాత సో మనకి కామన్ టర్మ్ రాయాలి అంటున్నాం. ఇక్కడ ఏముంటుందో చూడండి, మనకి ఇక్కడ ఏ బార్ బి బార్ ఉంది, అండ్ ఇక్కడ ఏముంది ఏ బార్ బి ఉంది, అండ్ ఇక్కడ ఏ బి బార్, అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఏబి ఉంది. సో ఇక్కడ మనకి ఏమైనా కామన్ టర్మ్ ఉందా? లేదు. సో అన్ని వన్స్ ని గ్రూప్ చేసాము, ఇక్కడ ఏ కామన్ టర్మ్ లేదు. సో యూ హ్యావ్ టు రైట్ దట్ ఈస్ 1. యూ హ్యావ్ టు రైట్ దట్ ఈస్ 1. ఓకే, సో 1 వస్తుంది అనమాట మనకి, నాలుగిటిని గ్రూప్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ 2 అనే మినిటమ్ కూడా ఇచ్చారు అనుకుందాం. 1 2 3 ఇలా ఇచ్చారు. సో 1కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా? ఒకటి మాత్రమే ఉంది. ఇది రాశారు ఇక్కడ, 1కి ఎడ్జసెంట్ గా ఒకటి మాత్రమే ఉంది. అండ్ ఫర్ 3 హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ వీ హ్యావ్ హియర్? 2. అండ్ ఫర్ 2 హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్? 1. 2 అనే మినిటమ్ కి ఓన్లీ ఒకటి మాత్రమే ఎడ్జసెంట్ ఉన్నాయి, బట్ 3కి వచ్చేసరికి 2 ఉన్నాయి ఎడ్జసెన్సీస్. ఓకే, సో ఆఫ్టర్ దట్ లీస్ట్ ఎడ్జసెన్సీ చూస్ చేసుకోవాలి. లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నవేంటి? 1 అనే మినిటమ్, 2 అనే మినిటమ్. ఓకే, రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 చూస్ చేసుకున్నాం. 1 ఇక్కడ ఉంది. 1తో మాక్సిమం ఎన్నిటిని చేయొచ్చు? పెయిర్ మాత్రమే చేయగలము. క్వాడ్ చేయటానికి ఉందా? లేదు. సో 1తో మనం ఇక్కడ 3తో పెయిర్ మాత్రమే చేయగలము. ఓకే, సో అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నదేంటి? 2. నెక్స్ట్ లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నదేంటి? 2. సో ఇప్పుడు 2 తీసుకుంటే 2తో మాక్సిమం మనం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు? పెయిర్ మాత్రమే చేయగలము. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా మనకి? ఈ రెండింటిని పెయిర్ మాత్రమే చేయగలము. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. ఓకే, సో ఇప్పుడు 3 తీసుకున్నాము. 3 ఆల్రెడీ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది. సో యూ హ్యావ్ టు పుట్ టిక్ మార్క్ హియర్. ఓకే, సో 2 తీసుకుంటే 2ని మనం 3తో చేసేసాం గ్రూప్. సో అన్ని మినిటమ్స్ ఇలా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి. 2 ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా వర్టికల్ గా గ్రూప్ చేసినప్పుడు వాట్ వి విల్ గెట్ హియర్ ఈజ్ బి. ఇది ఒక ప్రొడక్ట్ టర్మ్. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని గ్రూప్ చేసాము, 2 3ని పేర్ చేసాము. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది మినిటమ్స్ ని గ్రూప్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ఇక్కడ ఒకటే వేరియబుల్ వచ్చింది, అండ్ ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఆపరేషన్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎస్ఓపి. బికాజ్ ఇట్ ఈస్ ఎస్ఓపి. ఓకే, సో ఇది మినిటమ్స్ ని ఎలా ప్లేస్ చేస్తాము అండ్ ఎలా వస్తుంది అని. మ్యాక్స్ టర్మ్ కూడా ప్రొసీజర్ అంతా సేమే. ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర చేంజ్ అవుతుంది. అడ్జసెన్సీస్ రాయటం సేమే, గ్రూపింగ్ చేయటం సేమే, బట్ ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర మనం రాయాల్సింది సమ్ టర్మ్ రాయాలి. ఏం రాయాలి? సమ్ టర్మ్ రాయాలి, ఇచ్చినవి కనుక మ్యాక్స్ టర్మ్స్ అయితే. సో ఇవన్నీ 2 వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో 3 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. అండ్ పిఓఎస్ అనేవి నేను మళ్ళీ చెప్తాను లాస్ట్ లో. ఓకే, థ్యాంక్ యూ.